నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. కారుకు ఓటేస్తే కమలంకు ఓటేసినట్లే. బీఆర్ఎస్ పార్టీని మాజీ సీఎం కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేసిన ఆయన గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసిందని సెటర్లు వేశారు. మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ చాలా ప్రమాదకరమని మండిపడ్డారు. పొరపాటున కారు గుర్తుకు ఓటేస్తే అది కమలం గుర్తుకు వేసినట్లేనని ఓటర్లను హెచ్చరించారు. ఇది నిజంగా గర్వించదగిన రోజు. ఒక చిన్న ఇంక్యుబేషన్గా మొదలై ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టంలో అగ్రగామిగా టీ హబ్ ఎదగడం నిజంగా ఇవాళ గర్వించదగిన రోజని కేటీఆర్ అన్నారు. నవంబర్ 5న టీ హబ్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ దూరదృష్టి నాయకత్వంలో తాము సమగ్రమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టంను నిర్మించామన్నారు. అదే ఇవాళ హైదరాబాద్ను ఇండియన్ స్టార్టప్ రాజధానిగా మార్చిందని కేటీఆర్ అన్నారు. తుఫాన్ నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. కృష్ణానదిపై హైలెవెల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలు అనుసంధానం. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సాస్కీ పథకం నిధుల మంజూరుకు నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ సాయంతో అవనిగడ్డ పరిధిలో అవుట్ఫాల్ స్లూయిజ్ల పునరుద్ధరణ. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు. 400 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేసిన జగన్. మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యం తనదే అన్నట్లు జగన్ వ్యవహరించారని, భారతిరెడ్డి కోసం 400 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేశారని తెలిపారు. లిక్కర్ కేసులో ఈడీ సోదాలు చేయగా భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేసినట్టు బయటపడిందన్నారు. జగన్ కు త్వరలో చెక్ పెట్టబోతున్నామని, లిక్కర్ కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న లోక్ కళ్యాణ్ మార్గ్లోని తన నివాసంలో మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్లకు ఆతిథ్యం ఇచ్చారు. విజయం సాధించినందుకు జట్టును ప్రధాని అభినందించారు. మరియు వరుసగా 3 పరాజయాలు మరియు సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్ తర్వాత టోర్నమెంట్లో వారి అద్భుతమైన పునరాగమనాన్ని ప్రశంసించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 2017లో ప్రధానమంత్రిని కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో వారు ట్రోఫీ లేకుండానే ఆయనను కలిశారు. ఇప్పుడు వారు ట్రోఫీతో ఆయనను కలిశారు కాబట్టి వారు ఆయనను తరచుగా కలవాలని కోరుకుంటున్నారు. ప్రతి 8 ఓట్లలో 1 నకిలీ ఓటు అని రాహుల్ తెలిపారు. బీజేపీతో సీఈసీ చేతులు కలిపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. హర్యానాలో ప్రతి 8 ఓట్లలో 1 నకిలీ ఓటు, డూప్లికేట్ ఓట్లను గుర్తించేందుకు ఈసీ వద్ద సాఫ్ట్వేర్ ఉంది. అయినా 5 లక్షల నకిలీ ఓటర్లు ఎలా వచ్చారు? ఈసీ తలుచుకుంటే డూప్లికేట్ ఓట్లను వెంటనే తొలగించేది. నా ప్రతి మాటకు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ అనే కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు అని ఫైర్ అయ్యారు. ట్రంప్ పార్టీ ఓటమి. అమెరికాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్బర్గర్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలవగా సీయర్ కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైలే కావడం విశేషం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే అవగాహన కుదిరింది అని కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు బీఆర్ఎస్ మధ్య ఎలాంటి అవగాహన ఒప్పందం జరగలేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారని, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే అవగాహన కుదిరిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంతో పాటు జూబ్లీహిల్స్ లోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. సినిమా టికెట్ల ధరలపై సుప్రీంకోర్టు సీరియస్. కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను 200 రూపాయలకు పరిమితం చేయడంపై మల్టీప్లెక్స్ యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సాధారణ ప్రజలు ఒక సినిమా చూడడానికి 1500 నుంచి 2000 ఖర్చు చేయాల్సి వస్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రజల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్రాలు నియంత్రణ విధానాలు రూపొందించాలని సూచించింది. దీంతో కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.